ఏసీఎల్ టేర్ ఉన్నప్పుడు సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలా? ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మంజునాథ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. నార్మల్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఏసీఎల్ టేర్ అయింది సార్, ఇది కంపల్సరీ సర్జరీ చేసుకోవాలా, లేదంటే మందులతో ఎక్సర్సైజ్తో సరిపోతుందా అని అడుగుతుంటారు. అసలు ఏసీఎల్ అంటే ఏంటంటే, మనకు మోకాల్లో నార్మల్గా ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక, రెండు ఎముకలు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న జాయింట్ని మోకాలు అంటాం. ఇందులో ఇంపార్టెంట్గా 4 లిగమెంట్స్ ఉంటాయి. ఒకటి లోపల పక్క, ఇంకోటి బయట పక్క, అలానే ముందు పక్క ఒకటి, వెనక పక్క ఒక లిగమెంట్ ఉంటుంది. ఈ ముందు పక్క ఉన్న లిగమెంట్ని మనం ఏసీఎల్ అంటాం. ఈ 4 లిగమెంట్స్లో ఈ ఏసీఎల్ అనేది చాలా కామన్గా ఇంజూర్ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ క్రికెట్ ఆడేటప్పుడు, లేదా కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్ ఇలాంటివి ఆడేటప్పుడు ఏంటంటే ఈ ఏసీఎల్ అనేది కామన్గా ఇంజూర్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంజూర్ అయినప్పుడు ఏమవుతుందంటే, నార్మల్గా ఈ ఏసీఎల్ ఏంటంటే ఈ రెండు ఎముకల మధ్య జాయింట్ స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇంజూర్ అయినప్పుడు ఈ కింద లెగ్ బోన్ అన్నది ఎక్కువగా ఇలా ముందుకు వస్తూ ఉంటుంది. సో మనం ఏదైనా పరిగెత్తినప్పుడు, లేదంటే మెట్లు ఎక్కి దిగినప్పుడు ఏంటంటే ఇలా రిపీటెడ్గా మనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ ముందుకు జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా కాలు. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ రెండు ఎముకల మధ్యలో చిన్న వాషర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని మెనిస్కస్ అంటాం. ఇలా ఎక్కువగా ముందుకు జరిగి మళ్ళీ పొజిషన్ అవ్వడం వల్ల ఆ మెనిస్కస్ అనేది టేర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏసీఎల్ టేర్ అయినప్పుడు ఎక్కువ రోజులు నెగ్లెక్ట్ చేసి అలానే పరిగెత్తడం కానీ, లేదంటే ఎక్కువ వాక్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటే ఆ మెనిస్కల్ టేర్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏసీఎల్ టేర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషలీ యంగ్ పీపుల్.